హాయ్ ఫ్రెండ్స్, నా సింపుల్ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ హెల్దీగా స్టార్ట్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. నేనైతే శనగలను నైటే 3-4 టైమ్స్ వాష్ చేసి మంచిగా నానబెట్టుకున్నా. మంచిగా నానినాయి చూడండి. ఇంకా కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మునిగేంత వరకు, తర్వాత కొంచెం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇంకొక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ, ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మనం పోపుకి ఇష్టం ఉన్న వాళ్ళు పోపుకి వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు పోపుకు వేసుకోని అవసరం లేదు, అలానే తినేయచ్చు. ఇంకా అది అయ్యే లోపల ఇంకా అన్నం ఉంటే ఇంకా అన్నంతో పులిహోర అయితే చేసేసిన. ఇంకా అది కూడా చూపాలనిపించలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే పులిహోర రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శనగలు మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, గట్ హెల్త్కి కూడా మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ హెల్త్కి కూడా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఐరన్, విటమిన్ బి ఉండడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇవి ఎక్కువగా మార్నింగ్ తినడమే మంచిది. ఇంకా నేను ఇవి అయితే పిల్లల కోసం పక్కకైతే తీసి పెట్టేసిన. ఇంకా తర్వాతకైతే మేమైతే ఇంకా పోపుకి వేసిన. ఇంకా పోపుకి వేయడం అయితే చాలా ఈజీ. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా కరివేపాకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంక ఇంట్లో లేదని అయితే నేనైతే కరివేపాకు వేసుకోలేదు. ఇంకా ఆనియన్స్ అయితే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఎక్కువ మాడిపోకూడదు, అస్సలు మాడిపోకూడదు. కొంచెం ఒక 80% కలర్ వచ్చే వరకు అయితే ఉంచితే చాలు. ఇంకా తర్వాత అందులో కొంచెం కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందాక మనం ఉడికించుకునే శనగలని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసిరు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా మార్నింగ్నే తినడం ఇవి చాలా మంచిది. ఇంకా అట్లనే తినడం ఇంకా చాలా మంచిది. ఇంకా అలా తినని ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఇంకా నేనైతే పులిహోర వేసుకున్నాను కదా, ఇంకా మేమైతే అందరం ఇట్లా కలిసి తిన్నాం. ఇంకా మా పిల్లలు, మా అత్తమ్మ అందరూ కలిసి ఇట్లా తింటారో చూడండి. ఇంకా మా కోడళ్ళు వాళ్ళిద్దరు, ఇంకా మా బాబు, మా అత్తమ్మ మంచిగా కలిసి తింటారు. ఇంకా ఇదైతే నా మార్నింగ్ రొటీన్. ఇంకా రోజు ఇలా ఉంటుందని అయితే చెప్పను. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటా. రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అలా తినరు. ఇంకా రోజు వెరైటీ వేసుకుంటా. ఇంకా హెల్దీ అండ్ టేస్టీగా ఉండేటివి ఎక్కువ వేస్తా. ఇంకా మార్నింగ్ ప్రోటీన్ ఫుడ్ తింటేనే కదా రోజు మొత్తం హెల్దీగా, స్ట్రాంగ్గా, మంచి యాక్టివ్గా ఉంటాం. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం పాలు, ఇంకా మా కోసం అయితే చాయ్ అయితే పెట్టేసిన. ఇంకా డే స్టార్ట్ కావాలంటే కంపల్సరీ టీ అయితే ఉండాల్సిందే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక అవి టీ తాగేసినాం. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా సాంగ్స్ టీవీలో పెట్టేసిన. ఇంకా ముగ్గురు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారో. ఇంకా మా కోడళ్ళు వస్తే ఇంకా మా బుడ్డోడికి అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా వాళ్ళు వీళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అవుతారు కదా, ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మస్తు ఎంత అల్లరి ఉంటుంది వాళ్ళు వస్తే, మాకైతే మస్తు అనిపిస్తుంది. ఇంకా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారో. అసలు ఎంత ఎనర్జీ ఎట్లా వస్తుంది.